హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీకృష్ణ వేముల. ప్రజెంట్ సోషల్ మీడియాలో నో వర్క్ నో పే కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన వివిధ రాష్ట్రాల శాసనసభ పత్తుల సదస్సులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే శాసనసభకు ఒక్కరోజుకు హాజరు కాకుండా జీతపత్యాలు పొందుతున్న ఎమ్మెల్యేల పట్ల అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. అలాంటి వారి విషయంలో చట్ట సవరణ చేసి మరి నో వర్క్ నో పే నిబంధనలు అమలు చేయాలని, అలాగే అలాంటి వారికి రీకాల్ చేసే హక్కు ప్రజలకు కల్పించాలని ఆయన సూచించారు. ప్రజెంట్ ఆ కామెంట్స్ వైరల్ అవుతుండగా మీరు కూడా ఒకసారి ఆ కామెంట్స్ వినండి. నా వైపు నుంచి రెండు సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేసి నెంబర్ వన్ సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి, వైమాస్ట్రీకి పేమెంట్ అని చెప్పి శాలరీస్ అని చెప్పి నా సూచన సార్. రెండోది ఏంటంటే, ఉద్యోగులు నిధులకు రాత కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్, వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాలకు కోత విధించాలి. రెండు, అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో 1 minute మరో అడుగు ముందుకు వేయాలి. వాటిని మళ్ళీ ప్రజాకోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు. అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి. అంటే ఈ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పించి ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలూకు భావన చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కామెంట్స్ ప్రకారం ఏదైనా ఒక ఉద్యోగి తనకున్న సెలవుల కన్నా ఎక్కువ పెడితే వచ్చే జీతంలో కోత పడుతుంది. అలాగే ప్రజలు ప్రజాప్రతినిధులు ఎందుకు ఎన్నుకుంటారు, తాము అనుభవిస్తున్న బాధలను, తమకున్న కష్టాలను తీరుస్తారని. అలాగే అసెంబ్లీ వేదికగా నియోజకవర్గ వారిగా ఎమ్మెల్యేలు అక్కడున్న సమస్యల గురించి, అక్కడ కావాల్సిన సదుపాయాల గురించి చర్చించి వాటిని సాధించేందుకు ప్రయత్నిస్తారని నమ్మకంతో. అయితే జనసేన, టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఏదైనా ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే, లేదా స్వతంత్ర అభ్యర్థులైనా సరే ప్రజల ద్వారా ఎన్నుకోబడి అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకోవడం అనేది దారుణమైన విషయం. మరోవైపు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ముందు అసెంబ్లీకి వస్తే వాళ్ళు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని ఒక పక్క కూటమి నేతలు తెలియజేస్తుండగా, అయితే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పే విషయం ఏంటంటే, తమ ప్రతిపక్ష హోదా లేనిదే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరని ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. కానీ మనకు ఒక సామెత ఉంది, అరగనిదే అమ్మ అన్నం పెట్టదని. ముందు మనం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేందుకు ప్రయత్నించాలి. ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడగలం, లేదంటే మాట్లాడలేం అనేది సరైనది కాదు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను నమ్మి ఆ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నప్పుడు వాళ్ళ తరపున ప్రాతినిధ్యం, అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించి అక్కడున్న సమస్యల గురించి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద మంచి అయితే సపోర్ట్ చేయడం, చెడ్డ అయితే వ్యతిరేకించడం, అసెంబ్లీలో వాటి మీద వాదించడం చేయాలి. అలాగే అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతుండగా దీని మీద సోషల్ మీడియాలో పలు అభిప్రాయాలు వస్తున్నాయి. అయ్యన్న పాత్రుడు గారు చేసిన ఈ కామెంట్స్ సరైనదా కాదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.